అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది. అంటే ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా జనరల్గా కొంచెం మర్యాదగా మాట్లాడాలి, కానీ నాని ఫంక్షన్కి వస్తే వాడు వీడు అనొచ్చు, అదొక సౌకర్యం ఉంది. సో తన గురించి ఎక్కువ చెప్పను. ఇవాళ జెంటిల్మెన్, ఈ ఆడియో గురించి చెప్పాలంటే ముందుగా నాకు తెలిసి అంటే ఈ టీంకి జెంటిల్మెన్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. అంటే నేను ఆయనతో ఒక సినిమా చేశాను. అండ్ ఈజ్ అ జెంటిల్మెన్ అండి, ట్రూ జెంటిల్మెన్. యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ ఇండివిజువల్ పర్సన్, ఒక చాలా మంచి వ్యక్తి. ఏమా తర్వాత అది. సో అలాగే మోహన్ కృష్ణ గారు మీకు చాలా తెలియంది ఏంటంటేనండి, ప్రతిసారి నేను నాని కలిసినప్పుడల్లా దాదాపు 2 గంటలు మాట్లాడుకుంటే మీ గురించి, శ్రీని గురించి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది దాంట్లో. సో ఆఫ్టర్ అంటే నాని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ నాని ఫ్యామిలీతో పాటు అంటే నెక్స్ట్ గౌరవించే వ్యక్తుల్లో మీరు, శ్రీని ఎప్పుడు ఉంటారు. తనకి ఇంపార్టెంట్ వ్యక్తులు, మీకు బాగా తెలుసు అది. బట్ ఇట్స్ నా ఒకేషన్, చాలామంది తెలియదు కాబట్టి చెప్తున్నాను. అండ్ అగైన్ నా హీరోయిన్ నివేదిత థామస్, మీ ఇద్దరు కలిసి సినిమా చేస్తాం, తమిళ సినిమా పోరాలి అని. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ అండి. డెఫినెట్గా నేను చెప్తున్నాను, ఈ సినిమా తర్వాత అమ్మాయి తెలుగులో ఇంకో 10 సంవత్సరాలు చూసుకోకర్లేదు, తిరిగి చూసుకోకర్లేదు. అలాగే సురభి ఈస్ అగైన్ అ ఫైనెస్ట్ యాక్టర్. ఐ విష్ ఆల్ ద వెబ్ సురభి అండ్ నివేదిత థామస్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ముఖ్యంగా మణిశర్మ గారు, ఆయన మ్యూజిక్ వింటూ అంటే మేము పెరిగాం. సో నేను పెద్ద ఫ్యాన్ని. అండ్ నాని, మణిశర్మ గారు ఫస్ట్ టైం ఈ కాంబినేషన్ వస్తుంది. సో డెఫినెట్గా మీ అందరూ ఎంత ఎక్సైట్ అయ్యారో, నేను కూడా ఈ జెంటిల్మెన్ రిలీజ్ కోసం సినిమా చూడాలని అంత ఎక్సైట్ అవుతున్నాను. సో డెఫినెట్గా కృష్ణప్రసాద్ గారికి, ఈ టీమ్ ఆఫ్ బృందా గారికి, చాలామంది ఉన్నారండి, అందరూ నా టీమే. సో ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఇందాక అర్జున్ గారు చెప్పినట్టు ఆ జెంటిల్మెన్ రికార్డ్ క్రాస్ చేయాలి. థ్యాంక్ యూ.